ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 68, రెండవ భాగంలోని ముఖ్య అంశాలు. ఈ జన్మలో ఏ కపాలమోక్ష స్థితికి అర్హత ఉంది? బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం. మనకి కపాలమోక్ష స్థితి కలగాలంటే కనిపించవలసిన లక్షణాలు. కపాలమోక్ష స్థితి కలగాలంటే కనిపించవలసిన లక్షణాలు. నిజానికి మనకి కపాలమోక్ష స్థితి కలగాలంటే మన మాడు మధ్య భాగం అనగా బ్రహ్మరంధ్రం ప్రాంతంలో ఉండే మాడు భాగం 1 అంగుళం మేర చాలా మెత్తబడాలి. అనగా 6 నెలల పసిపిల్లవాడి మాడు ప్రాంతం మధ్య భాగంలో మీరు ఎప్పుడైనా చూస్తే వాడికి అంగుళం మేర చిన్న గుంటగా మెత్తగా సున్నితంగా ఎలా ఉంటుందో అలా సాధకుడికి సాధన పరిసమాప్తి సమయంలో అలాగే మధ్యమాడు ప్రాంతం మెత్తగా సున్నితంగా తయారవ్వాలి. అప్పుడే కపాలమోక్ష స్థితికి అర్హత లభించినట్లు అవుతుంది. ఈ స్థితికి వచ్చేసరికి నిజ సాధకుడు పసిపిల్లవాడి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడని గ్రహించండి. అలాగే అప్పటిదాకా ఉన్న మాయ, అజ్ఞాన, మోహ, వ్యామోహాల వలన మూసుకొని పోయిన బ్రహ్మరంధ్రం ఇలా మెత్తబడి తెరుచుకోవడం చేస్తుందని తెలుసుకోండి. మా సాధనా పరిసమాప్తి సమయంలో ఇలాంటి లక్షణాలు మాడు ప్రాంతమునందు జరగటం వలన వీటిని ఇంత వివరంగా వ్రాయటం జరుగుతోందని గ్రహించండి. ఈ లక్షణాలు కలిగి ఉండటం నిజమేనని తెలుసుకోండి. అలాగే ధ్యానం నందు 85 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక వృద్ధ ముదుసలి తెల్లని జుట్టుతో, నల్లని చీరతో, గద్దముక్కుతో, వంకర తిరిగిన గోర్లతో, విరబోసిన తెల్లని జుట్టుతో, బాగా ముడతలు పడిన శరీరంతో, అచ్చంగా విఠలాచార్య సినిమాలో కనిపించే వృద్ధ మాంత్రికురాలిలాగా ఈమె కనిపించాలన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అలంపురం జోగులాంబ ఎలా అయితే వృద్ధ మాంత్రికురాలుగా కనపడుతుందో అలాగే ఈ వికృత భయంకర రూపంతో మనకి 85 సంవత్సరాల వృద్ధ స్త్రీమూర్తి దర్శనం ఇస్తుంది. ఈమెయే మహామృత్యువు మనకి ప్రసాదిస్తుంది. ఈమె వాహనం స్థూల శరీరం అని గ్రహించండి. మానవ శరీరమే ఈమె వాహనం అన్నమాట. ఇలా ఈ శరీర వాహనంతో ఆవిడ సంచారం చేస్తున్నట్లుగా భయంకరమైన గద్ద గొంతుతో అనగా కీచు గొంతుతో వివిధ రకాల శబ్దాలు చేస్తూ ఉంటుందని గ్రహించండి. ఇలాంటి స్త్రీమూర్తి కూడా మనకి ధ్యానంలో కనపడితే మనకి పంచశరీర కపాలమోక్ష స్థితికి అర్హత లభించినట్లే అవుతుంది. ఇలాంటి స్త్రీమూర్తి దర్శనం ఇవ్వటం వలన ఆనాడు ఈమె ఇలా ఎందుకు దర్శనమిచ్చిందో తెలియకపోయినా ఈనాడు ఆ సాధన పరిసమాప్తి కావటంతో ఈ స్త్రీమూర్తి గురించిన వివరాలు ఇంత వివరంగా చెప్పడం జరుగుతోందని గ్రహించండి. అంటే మాడు మధ్య భాగం అనగా బ్రహ్మరంధ్రం ప్రాంతం మెత్తబడితే మనకి కపాలమోక్ష స్థితికి అర్హత లభించినట్లే. అటుపై ఈ 85 సంవత్సరాల వికృత భయంకర స్త్రీమూర్తి దర్శన ప్రాప్తి కలిగితే మనకి పంచశరీరాల కపాలమోక్ష ప్రాప్తి అర్హత లభించినట్లు అయిందని తెలుసుకోండి. ఇలాంటి స్త్రీమూర్తి దర్శనం నిజంగానే కలుగుతుందని మాకు హిమాలయ గురువులైన కళ్యాణ్ దాస్ యోగి అనుభవం ద్వారా తెలుసుకోవటం జరిగింది. అనగా వారికి మహామృత్యువుని చూడాలని ఈయనకి కోరిక కలిగింది. దాంతో ఆయన కఠోర అగ్ని సాధన చేయటం, ఆవిడ తనకి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి నేను పిలుస్తున్నా నీవు రావటం లేదని పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ ఈయనకి అర్థం కాక ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి, అసలు ఈవిడ ఎవరు అని 3 సార్లు ప్రశ్నించేసరికి ఆమె మాయమైంది. దాంతో ఈయన ఆమె ఎవరో తెలుసుకోవాలని చండీ స్తోత్రం చేయగానే తాను ఎవరి కోసం మహామృత్యువు అనుభూతి పొందాలని తపన పడినాడో వారే ఈమె అని తెలుసుకొని మౌనం వహించారు. ఒకవేళ ఈయన ఆమెను ప్రశ్నించకుండా ఆమె చెప్పినట్లుగా పిలుస్తుంది కదా అని వెళ్ళి ఉంటే ఈ యోగ సాధన ఎప్పుడో పరిపూర్ణంగా సంపూర్ణంగా పరిసమాప్తి అయ్యేది, మోక్షప్రాప్తి పొందటమూ జరిగేది. కానీ వీరు ప్రశ్నించడంతో తిరిగి తన హృదయ చక్రంలోకి తన యోగ సాధనా స్థాయి వచ్చిందని, మళ్ళీ మోక్షప్రాప్తి పొందాల్సిన తను మోక్ష ఆత్మగా మిగిలిపోయానని తెలుసుకున్న ఆయన ఏమాత్రం చలించలేదు, చింతించలేదు, పట్టించుకోలేదు. అన్ని రకాల అవాంతరాలు దాటిన పరిపూర్ణ అవధూతగా మిగిలిపోయారు.
బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం. ఇక మనకి కపాలమోక్ష స్థితి ప్రారంభమైందని గుర్తుగా మన మాడు మధ్య ప్రాంతంలో అనగా బ్రహ్మరంధ్రం ప్రాంతంలో ఒక వెలుగుతూ తిరుగుతున్న భూచక్రం దర్శనమిస్తుంది. ఇది కూడా దీపావళికి వెలిగించే భూచక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. నిజానికి దీపావళి భూచక్రం వెలుగులను బయటకు విరజిమ్ముతూ ఉంటే మన బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న ఈ భూచక్రం ఒక జ్యోతిలాగా ఉండి గుండ్రంగా తిరుగుతూ తన చుట్టూ ఉన్న రేణువు లాంటి కాంతి శరీర రేణువులను తనలో ఇముడ్చుకున్నట్లుగా మనకి దర్శనమిస్తుంది. అనగా అచ్చంగా బ్లాక్ హోల్ యానిమేషన్ లాగా అన్నమాట. వీటిని చూసే మన పూర్వీక మహర్షులు బ్రహ్మచక్రం లేదా బ్రహ్మాండ చక్రం లేదా సుదర్శన చక్రం లేదా కృష్ణ చక్రం అని పిలవటం జరిగింది అని మాకు అర్థమైంది. వేదాంతులు దీనిని బ్రహ్మచక్రం అని పిలిస్తే మన శాస్త్రవేత్తలు దీనిని కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ అన్నారు. అంటే ఈ కృష్ణబిలాలు మీకు దర్శనం అయితే మీలో ఉన్న కర్మలు సంపూర్తిగా అనగా కర్మశేషం లేకుండా కర్మక్షయం అవుతుందని గ్రహించండి. ఇంకా దానితో కర్మ జన్మ స్పందనారాహిత్యం పొందటం జరుగుతుందని గ్రహించండి. కాకపోతే ఈ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్ని దహన శక్తిని సాధకుడు తట్టుకోవాలి. వారు తట్టుకునే స్థితిని బట్టి మన పంచశరీర కపాలమోక్ష స్థితి ఆధారపడి ఉంటాయని గ్రహించండి. అనగా 96 నిమిషాల పాటు అనగా ఒక మన్వంతర కాలం అంటే 3,06,72,000 కోట్ల సంవత్సరాలు అనగా బ్రహ్మాండ చక్ర దహన శక్తి అప్పటికి 10 లక్షల శక్తికి చేరుకోవడంతో సాధకుడు సహనశక్తిని కోల్పోవడంతో ఆపై ఆకాశ శరీర కపాలమోక్ష స్థితిని పొందలేక కేవలం స్థూల సూక్ష్మ కారణ సంకల్ప కపాలమోక్ష స్థితిని పొందటం జరుగుతోందని మాకు అర్థమైంది. ఇక బ్రహ్మరంధ్రం వద్ద తిరిగే శ్రీ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్ని యొక్క దహనశక్తి వివరాలు మేము తెలుసుకోవటం జరిగింది. దీనికి చండీమాత అధిదేవతగా ఉంటుంది. అలాగే చండీ హోమునకు ఎంతటి శక్తి ఉంటుందో మన బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్రం దహన శక్తికి అంతటి శక్తి ఉంటుందని వివిధ యోగుల అనుభవాల ద్వారా మేము తెలుసుకోవటం జరిగింది. ప్రారంభంలో దీని దహన శక్తి నవాంశ శక్తి అయితే అటుపై శతాంశ శక్తి, అటుపై సహస్ర శక్తి, అటుపై 10,000 శక్తి అనగా ఆయత శక్తి, ఆపై నియత శక్తి అనగా లక్ష, ఆపై ప్రయత శక్తి అనగా 10 లక్షల శక్తి దాకా పెరుగుతూ ఉంటుందని తెలిసింది. అనగా 21 రోజులతో మొదలై 3,06,72,000 కోట్ల సంవత్సరాలు అనగా 96 నిమిషాల పాటు ఈ దహన శక్తి ఉంటుందని గ్రహించండి. సాధారణంగా మన స్థూల శరీరం ఈ దహన శక్తికి నవాంశ శక్తికి వచ్చేసరికి తట్టుకోలేక నాశనం అవుతుందని స్వయంగా రామకృష్ణ పరమహంస చెప్పి ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి స్థూల శరీర కపాలమోక్ష స్థితి పొందాలంటే ఈ బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్రం చితాగ్ని దహన శక్తికి నవాంశ శక్తి దాకా తట్టుకోవాలి. అప్పుడే మన స్థూల శరీరానికి కపాలమోక్షం స్థితి కలుగుతుంది. అటుపై శతాంశ శక్తిని తట్టుకోగలిగితే మన సూక్ష్మ శరీరానికి కపాలమోక్ష స్థితికి, అటుపై సహస్ర శక్తిని తట్టుకోగలిగితే మన కారణ శరీరానికి కపాలమోక్షం, అటుపై ఆయతా శక్తిని తట్టుకోగలిగితే మన సంకల్ప శరీరానికి విముక్తి కలుగుతుంది. ఇక అటుపై ఆయతా శక్తి నుండి ప్రయతా శక్తి మధ్య ఉన్న దహన శక్తిని తట్టుకోగలిగితే మన రేణువు వంటి ఆకాశ శరీరానికి విముక్తి కలిగి సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందటం జరుగుతుంది. లేదంటే స్వప్న శరీరంగా మిగిలిపోవటం జరుగుతుంది. అనగా పరమశూన్యం యొక్క స్వప్నంలో మనం ఏదో ఒక పాత్ర వేయటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆదియోగి అయిన పరమేశ్వరుడు అనగా సదాశివుడు ఒక్కరు మాత్రమే ఆయుతాశక్తి అలాగే ప్రయతాశక్తి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనగా లక్షల శక్తి నుండి 10 లక్షల దహన శక్తి దాకా వెళ్ళటానికి స్వప్న శరీరంతో స్వప్న సాధన చేస్తున్నాడు. మనం అలాగే మన దైవాలు కూడా మరియు మన పరమాత్మలు కూడా ఈ దహన శక్తిని తట్టుకోవటానికి స్వప్న శరీరాలతో స్వప్న సాధన చేసే స్వప్న సాధకులమని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. అలాగే స్థూల శరీరానికి కపాలమోక్షం విముక్తి కలిగితే
మన బ్రహ్మరంధ్రం నుంచి రక్తం లేదా రక్తచారిక బయటకు వస్తుంది. అదే సూక్ష్మ శరీరానికి కపాల మోక్షం కలిగితే మన బ్రహ్మరంధ్రం నుంచి తెల్లని పదార్థమైన వీర్యం బయటకు వస్తుంది. అదే కారణ శరీరానికి కపాల మోక్షం కలిగితే నిరంతరం మన కపాలం నుండి నిరంతరంగా ఒక జ్వాలాగ్ని 3.5 సంవత్సరాలు అనగా 1000 రోజులు బయటకు వస్తుంది. అదే సంకల్ప శరీరానికి కపాల మోక్షం కలిగితే నీలిరంగు జ్యోతి బయటకి మన కపాలం యొక్క బ్రహ్మరంధ్రం నుండి బయటకు వస్తుంది. అదే ఆకాశ శరీరానికి కపాల మోక్షం కలిగితే అన్ని శరీరాలను తన చితాగ్ని దహించి వేస్తూనే ఉంటుంది. అనగా లక్ష శక్తి నుండి మొదలై 10 లక్షల శక్తితో దహించి వేస్తుంది. ఈ సమయంలో ఈ దహన శక్తిని ఎవరైతే లిప్త కాలం పాటు అనగా 1 సెకనులో 1000వ వంతు, ఒక క్షణికంలో 100వ వంతు, కనురెప్ప తెరిచి మూసే కాలంలో మన శ్వాస తీసుకునే సమయంలో కూడా సహనశక్తిని కోల్పోకుండా ఉండాలి. ఇలా సహనశక్తి కోల్పోకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారికి మాత్రమే ఆకాశ శరీర కపాల మోక్ష స్థితి పొందటం జరుగుతుంది. ఒకవేళ ఈ పంచశరీర కపాల మోక్ష స్థితిలో 1, 3, 5, 7, 9, 11 కపాల మోక్ష విధాన పద్ధతుల్లో మన 36 కపాలాలు విభేదనం అవుతాయి. ఎవరికైతే ఆకాశ శరీర కపాల స్థితి కలిగితే 1వ స్థితి, అదే సంకల్ప కపాల స్థితి కలిగితే 3వ స్థితి, అదే కారణా శరీరం కపాల స్థితి కలిగితే 5వ స్థితి, అదే శరీరానికి సూక్ష్మ కపాల మోక్షం స్థితి కలిగితే 7వ స్థితి, అదే స్థూల శరీర కపాల మోక్ష స్థితి కలిగితే 9వ స్థితి కలుగుతుంది. ఒకవేళ వీటిలో ఏ శరీర కపాల మోక్ష స్థితి పొందలేకపోయిన వారికి 11 అంశాలతో కూడిన స్వప్న శరీరం అనగా 11వ స్థితి అనగా ఏకాదశ రుద్రులుగా మిగిలిపోవటం జరుగుతుందని మేము గ్రహించడం జరిగింది. దానితో సాధకుడు తన స్వప్న శరీరంతో 11 కపాలములతో తన సాధనను కొనసాగిస్తూ 9వ కపాల మోక్ష స్థితి నుండి ఏకకపాల స్థితికి చేరుకోవాలన్నమాట. అనగా స్థూల శరీర కపాల స్థితితో మొదలై ఆకాశ శరీర కపాల స్థితికి చేరుకోవాలి. లేదంటే 11 కపాలముతో స్వప్న శరీరం పొందటం జరుగుతుంది. అనగా రూపం అంతం కావాల్సిన చోట రూపాంతరం చెందుతారన్నమాట. ఇలా రూపాంతరం చెందినవారు ఆకాశ కపాల మోక్ష స్థితి యందు విఫలం చెందిన యోగులు అని గ్రహించండి. అలాగే స్థూల శరీర కపాల స్థితిని నాకు తెలిసి అరవింద యోగి, అలాగే సూక్ష్మ కపాల మోక్ష స్థితిని రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు, అలాగే కారణ శరీర కపాల మోక్ష స్థితిని అరుణాచల రమణ మహర్షి శిష్యుడైన కావ్యకంఠ గణపతి మహాముని పొందటం జరిగితే, ఇంకా సంకల్ప శరీర కపాల మోక్ష స్థితిని అరుణాచల రమణ మహర్షి అలాగే మహిమాన్విత అవధూత పొందటం జరిగితే ఆకాశ శరీర కపాల మోక్ష స్థితికి ప్రయత్నం చేస్తున్న వారిలో సుఖమహర్షి అలాగే సదాశివమూర్తి ఉన్నారని తెలిసింది. ఇప్పటికీ సుఖమహర్షి యొక్క శరీరం అగ్నిలో దహింపబడుతున్నట్లుగా వివిధ హిమాలయ యోగుల గురువులు తమ ధ్యాన నిజరూప దర్శన అనుభవాలు పొందటం జరిగింది. కాకపోతే సహనశక్తి 9 లక్షల స్థితికి వచ్చేసరికి తట్టుకోలేక తన గురించి ఆలోచన చేసేవారి దగ్గరికి స్వప్న శరీరంతో అనగా చిలక రూపంలో వెళ్ళి ఆవు పాలు పితికి తీసే సమయం అంత సమయం వారితో గడిపి వారికున్న జ్ఞాన ధర్మ సందేహాలు తీర్చి మళ్ళీ కపాలమోక్ష సాధనకై వెళ్ళిపోతూ ఉంటారని వివిధ శాస్త్రాల ద్వారా యోగుల అనుభవాల ద్వారా తెలుసుకోవటం జరిగింది. అందుకే మనకు వివిధ కపాలమోక్ష స్థితి విధానాలు ఏ విధంగా ఉంటాయో వాటికి ఉన్న కారణాలు ఏంటో ఈ విధంగా తెలుసుకోవటం జరిగింది. ప్రస్తుత సాధనా జన్మ యొక్క సాధనా స్థితిని బట్టి మీకున్న ఆలోచన స్థాయిని బట్టి ఏకకాలంలో పంచశరీర కపాలమోక్ష స్థితిని పొందవచ్చును. అంటే ఈ జన్మలో ఒక శరీర కపాలమోక్ష స్థితిని పొందవచ్చును అని తెలుసుకోండి. మరు జన్మలో యోగిగా మారి మిగిలిన శరీరాల కపాలమోక్ష సాధనకు ముక్తి రూపంలో సాధనా జన్మలు ఉంటాయని గ్రహించండి. ఒకవేళ సాధకుడు
ఈ పంచశరీర కపాలమోక్ష స్థితిలో ఏ శరీర కపాలమోక్షమును పొందినా ఆయా స్వప్న శరీరమును పొంది ఆత్మశాంతితో ఈ జీవనాటకమును ముక్తి పొంది ఆటలో అరటిపండులాగా మారి జరిగే జీవనాటకం సాక్షిభూతంగా చూస్తూ మౌనం వహిస్తాడు. ఎప్పుడైతే తన సహనశక్తిని కోల్పోతాడో అనగా మనోనిశ్చల స్థితి కోల్పోతాడో వెనువెంటనే ఏ శరీర స్థితి దగ్గర ఆలోచనా స్థితి పొందుతాడో అదే శరీరమును పొంది అటుపై సాధన చేయడం చేస్తారని మా మనోదృష్టికి వచ్చింది. అంటే మన ఆలోచనయే మహామాయ అన్నమాట. ఎవరైతే ఆలోచనారహిత స్థితి అనగా ఆనందరహిత స్థితిని పొందుతారో వారే ఆకాశ శరీర కపాలమోక్ష స్థితిని పొందే సంపూర్ణ కపాలమోక్షగామి అవుతారని గ్రహించండి. ఆలోచనయే శ్వాసగా, శ్వాసయే సంకల్పంగా, సంకల్పమే స్పందనగా, స్పందనయే భయంగా, భయమే ఆశగా మారి మన పంచశరీరాలు అయిన స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలకి వరుసగా ఆశ, భయం, స్పందన, సంకల్ప, ఆలోచన మహామాయలుగా నిలిచి పంచకపాలమోక్ష స్థితికి అడ్డంగా నిలుస్తాయని అవగతమైంది. అనగా స్థూల శరీరదారులు అంటే భూలోక జీవాత్మ వాసులుగాను, సూక్ష్మ శరీరదారులు అంటే 14 లోకాల దైవ ఆత్మ వాసులుగాను, కారణ శరీరదారుడు అంటే సహస్రలోకాల కారణవాసులుగాను పరమాత్మలుగాను, సంకల్ప శరీరదారులుగా అంటే పూర్ణాత్మలుగా ఇష్టలోక వాసులుగా, అదే ఆకాశ శరీరధారులు అంటే ఏ లోకానికి సంబంధించని స్వప్న శరీర వాసిగా, విశ్వమంతా విశ్వాత్మగా, విశ్వరూపధారిగా విశ్వవ్యాప్తి చెంది ఉంటారని మాకు అర్థమైంది. కాకపోతే మనమంతా మన దైవాలంతా మన పరమాత్మలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరమశూన్యం యొక్క స్వప్న జీవ నాటకమునందు ఆటలో అరటిపండులాగా ఉండటానికి స్వప్న శరీరంతో స్వప్న సాధకుడిగా స్వప్న సాధన చేస్తున్నామని గ్రహించండి. ఈ జన్మలో ఏ కపాలమోక్ష స్థితికి అర్హత ఉందో తెలుసుకోవాలంటే మీరు ఈ జన్మలో ఏ కపాలమోక్ష స్థితికి అర్హత ఉందో తెలుసుకోవాలంటే శివలింగ ఆరాధన ద్వారా తెలుసుకోవచ్చును. అది ఏంటంటే పంచలోహ శివలింగం లేదా రాతి శివలింగం ఆరాధన చేస్తూ ఉంటే మీకు స్థూల శరీర కపాలమోక్షం పొందే అర్హత వస్తుంది. అదే స్ఫటికం, బంగారం, వెండి ఇలాంటి శివలింగాలను ఆరాధన చేస్తూ ఉంటే మీకు సూక్ష్మ శరీర కపాలమోక్ష స్థితికి అర్హత వస్తుంది. అదే బాణలింగం ఆరాధన చేస్తూ ఉంటే మీకు కారణ శరీరం కపాలమోక్ష స్థితికి అర్హత వస్తుంది. నిజ నవపాషాణ ఇష్టలింగ ఆరాధన చేస్తే మీకు సంకల్ప శరీర కపాలమోక్ష స్థితిని పొందే అర్హత వస్తుంది. ఆపై ఆకాశ శరీరానికి ఎలాంటి శివారాధన ఉండదు. ఎందుకంటే ఆకాశమే లింగంగా, ఆత్మయే ఆత్మలింగంగా ఈశ్వర ఆరాధన చేస్తూ మన సహనశక్తిని కోల్పోకుండా తన ఆత్మయే ఆత్మలింగం గావించుకొని ఆత్మనివేదన భక్తి కలిగి ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి, మేము చెప్పిన లింగాలు కొని ఆరాధన చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనకి ఆయా అర్హతలు వచ్చినప్పుడు ప్రకృతి మాత అయిన జగన్మాత స్వరూపిణి అయిన బాలా త్రిపుర సుందరీదేవి మన సాధనాశక్తికి వివిధ యోగ పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన వారికి లింగాలను ఆయా సమయాలలో మనకి తగ్గట్లుగా మనకి కావలసిన విధంగా మన గురువుల చేత ఇస్తుందని గ్రహించండి. కేవలం మీరంతా ఆలోచన, సంకల్పం, స్పందన, భయం, ఆశలకి లోను కాకుండా సహనశక్తితో మీకు వచ్చిన లింగాలను 3 నుండి 12 సంవత్సరాల పాటు కాపాడుకుంటూ ఎవరికీ ఇవ్వకుండా నిత్య అర్చనలో ఉంచుకొని సాధన చెయ్యగలిగితే ఆ వచ్చిన లింగాల ఆరాధనను బట్టి ఆయా శరీర కపాలమోక్షం అర్హత వస్తుందని, అలాగే వేరే లింగాలను ఆరాధన చేసే యోగ్యత వస్తుందని నా స్వానుభవం ద్వారా తెలుసుకోవటం జరిగింది. ఇలా నాకు వచ్చిన వెండిలింగం, పాదరసలింగం, సూర్యకాంత బాణలింగం, నవపాషాణ ఇష్టలింగం అనగా మా తొలి శివలింగ ఆరాధన వెండిలింగారాధనతో మొదలయ్యి అటుపై పాదరసలింగం ఆరాధన, ఆపై సూర్యకాంత బాణలింగం ఆరాధన,
ఆపై నవపాషాణ ఇష్టలింగ ఆరాధనతో పూర్తయింది. ఇలా ఈ 4 శివలింగ ఆరాధనలతో అనగా వెండి శివలింగ ఆరాధన 12వ ఏట నుండి మొదలై 24వ ఏట పాదరసలింగం ఆరాధన మొదలై ఆపై 32వ ఏట సూర్యకాంత అనే లింగ ఆరాధన మొదలై ఆపై 36వ ఏట బాణలింగం ఆరాధనతో 40వ ఏట ఇష్టలింగ ఆరాధన మొదలైందని గ్రహించండి. ఆపై ప్రస్తుతానికి నీలి ఆకాశం కేసి చూస్తూ విశ్వ లింగారాధనతో ఆకాశమే లింగంగా అనగా ఆత్మలింగంగా ఆరాధన చేస్తున్నాము. అనగా ఆకాశ శరీర కపాల మోక్ష స్థితికి అర్హత కోసం కాశీక్షేత్రంలో మరణం పొందటానికి అలాగే జీవసమాధి స్థితిని పొందటానికి ప్రస్తుతం ఆత్మలింగ ఈశ్వరారాధన చేస్తున్నామన్నమాట. అలాగే మొట్టమొదటి శివలింగారాధన అనగా పంచలోహ లేదా బంగారం లేదా వెండి లేదా రాతి శివలింగ ఆరాధనలో 100 మందికి 40 మంది మాత్రమే సిద్ధి పొందితే, అదే స్ఫటిక లేదా పాదరసలింగం ఆరాధనలో 30 మంది సిద్ధి పొందితే, బాణలింగం ఆరాధనలో 20 మంది సిద్ధి పొందితే, ఇష్టలింగ ఆరాధనలో 9 మంది మాత్రమే సిద్ధి పొందితే, ఒకే ఒక్కడు మాత్రం ఆకాశలింగం అయిన ఆత్మలింగ ఆరాధనలో సిద్ధి పొందుతున్నాడు అని అవగతమైంది. ఆకాశ శరీర కపాల మోక్షానికి అర్హత మాత్రమే పొందుతున్నాడు అని మాకు స్ఫురణ అయింది. అంటే వీరికి వచ్చిన శివలింగ ఆరాధనను 12 సంవత్సరాల పాటు చేయలేకపోవటం, లేదా లింగాలను పోగొట్టుకోవటం, లేదా నేల మీద లింగాలు పగలగొట్టుకోవటం, లేదా వీటిని వేరే వారికి ఇవ్వటం చేస్తూ ఉండటం జరుగుతోందని యోగ సాధకులు అనుభవాల ద్వారా తెలుసుకోవడంతో మాకు వచ్చిన ఈ 4 శివలింగమూర్తులను చాలా భద్రంగా దాచుకొని శివలింగ ఆరాధనను 48 సంవత్సరాలు ప్రస్తుతానికి 48 సంవత్సరాలు చేస్తున్నాము. ప్రస్తుతానికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకా 8 సంవత్సరాల పాటు ఈ లింగ ఆరాధనతో పాటు ఆత్మలింగం ఆరాధన చేస్తే ఆకాశ శరీర కపాలమోక్ష స్థితికి అర్హత లభించినట్లే అవుతుంది. అంటే ఈ పాటికి మేము అలాగే మా జిజ్ఞాసి కూడా ఈ 4 శివలింగ ఆరాధన వలన 4 శరీరాల కపాలమోక్ష స్థితికి పొందటానికి అర్హత సంపాదించి యోగసిద్ధి పొందినామని ఈ పాటికే గ్రహించి ఉంటారు. కానీ మా ఆకాశ శరీర కపాలమోక్ష సిద్ధికి 12 సంవత్సరాల పాటు ప్రాణశక్తితో మేము ఉండాలి. కానీ మాకు ఈ యోగం లేనందున అలాగే మా బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్ర చితాగ్ని 10 లక్షల దహన శక్తికి మేము తట్టుకోలేమని, మేము ఒక లిప్తకాలం పాటు సహనశక్తిని కోల్పోవడం జరుగుతుందని మాకు స్ఫురణకు రావటంతో ఆకాశ శరీర స్వప్న శరీరంతో ఈ విశ్వజీవ నాటకం నుండి శాంతిని పొంది ఆత్మశాంతిని పొంది జీవన్ముక్తిని పొంది ఆటలో అరటిపండులాగా ఈ జీవనాటకం చూసే మౌన బ్రహ్మగా సాక్షిభూతంగా చూసే మా సద్గురువు శ్రీ త్రైలింగ స్వామిలాగా మేము కూడా స్వప్న శరీరంతో ఈ విశ్వాత్మగా మారి ఈ విశ్వమంతా విశ్వవ్యాప్తి చెందుతామని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. మరి మా కపాలమోక్షం స్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని ఉందా? అలాగే కనిపించే విశ్వం నిజమేనా కాదా అనే ధర్మ సందేహం కలిగింది. మరి దీని సమాధానం తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఎందుకు ఆలస్యం? మాతో పాటు ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. శుభం భూయాత్. సూచన: పరమయోగులను పరమ గురువులను సందర్శించినప్పుడు మీరు మోక్షప్రాప్తి పొందినారా అని అడగకండి. ఎందుకంటే ఇది పొందామో లేదో చెప్పలేని అలవి కాని విచిత్ర అనుభవ స్థితి. ఎలా అంటే మరణించే వారికి వాడు కొన్ని క్షణాలలో మరణం పొందుతాడనే జ్ఞానస్ఫురణ కలిగి ఉంటాడు. కానీ తాను మరణించిన విషయం తనకి తెలియకుండానే ఎలా అయితే మరణం పొందుతాడో అలాగే మోక్షప్రాప్తి కూడా అన్నమాట. తనకు ఎప్పుడు మోక్షప్రాప్తి కలుగుతుందో చెప్పగలరు, కానీ తాను మోక్షం పొందిన విషయం చెప్పలేరు కదా. చెప్తే పొందినట్లే కాదు, చెప్పకపోతే పొందినట్లే అని చెప్పలేని స్థితి మౌన స్థితి, నిశ్చల స్థితి, ఆత్మశాంతి స్థితి, పరమ ప్రశాంత స్థితి. ఇదియే బ్రహ్మకపాల మోక్షం.